ఎప్పుడైతే మేజర్‌గా ఎన్నున్నా లేకపోయినా సరే చుట్టుపక్కల మనుషుల ప్రభావం మాత్రం మన ఎమోషన్స్ మీద ఉంటది. మన ఎమోషన్స్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోలేకపోతామో, విపరీతంగా భావోద్వేగానికి గురవుతామో, అప్పుడు మన ప్రశాంతతను మనం కోల్పోతాం. గుర్తుపెట్టుకోండి. మనకు మించింది ప్రపంచంలో ఏమీ లేదు. మనకంటే గొప్పది కూడా ఏది లేదు. మన శాంతానికి మించింది ప్రపంచంలో ఇంకోటి ఉండకూడదనమాట. మనం మనశ్శాంతితో ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన మనసుతో ముడిపెట్టుకొని, పొద్దున్న లేస్తే అవే గుర్తెచ్చుకుంటూ, డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ, మన ప్రశాంతతను అస్సలు కోల్పోకూడదు. ఏం జరిగితే అది జరిగిద్ది. ఎప్పుడు ఎలాంటి మనుషులు తెలుసా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో? అందరికంటే వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఎక్కువిచ్చుకుంటే గనక, ఎవరు ఎటుపోయినా పర్లేదు. అంటే మనల్ని ఎంత మోసం చేసినా పర్లేదు, వాళ్ళు ఎంత చేసినా పర్లేదు, వదిలేసి ఎళ్ళిపోయినా పర్లేదు. ఎప్పుడైతే ఎమోషన్స్‌గా మనం టచ్ అవ్వమో, అప్పుడు మనం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాం. అప్పుడు మన మనసులో పీస్ ఎక్కడికి పోదు.